అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పండగ ఎప్పుడు అయిపోయింది, వీడియో ఎప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో రికార్డ్ చేసి దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయబోతుకి ఇప్పుడైతే అయింది. ఫైనల్ గా సేమ్ అదే ప్లేస్ లో పండగ అయితే ఈవెంట్ అయితే పెట్టారు. అదే మన నేతాజీ భవన్ అని చెప్పి కాలేజ్ లో అక్కడ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు అన్నమాట. నీట్ గానే డెకరేట్ చేశారు. ఇంకా కృష్ణాష్టమి అంటే ఏదన్నా ఉండకపోయినా ఉట్టుకోవటం అయితే ఉండాలి. అదిగో ఈ గ్రౌండ్ లో అయితే ఉట్టుకోవటం అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్ గా మా సీనియర్లు అందరూ అక్కడికి వెళ్ళి ఒకరిపై ఒకరు ఎక్కి దాన్ని అయితే ఎరగొట్టరు అనమాట. వాళ్ళు కూడా 2, 3, 4 సార్లు ట్రై చేసి ఫైనల్ గా దాన్ని అయితే ఎరగొట్టారు ఉట్టిని. మన ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పండగకి వెళ్ళినా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ప్రసాదం. అది మీరైనా మేమైనా ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మా ఫ్రెండ్స్ మేము ఇంక లైన్ లో అయితే నుంచున్నాం. ఇక్కడ లైన్ చూస్తే పెద్దది ఉంది, మేమైతే ఎక్కువ మంది ఉన్నాం. ఫైనల్ గా దాని నుంచి వెయిట్ చేసినందుకు ఇంకా అక్కడికి అయితే రీచ్ అయిపోయాం. ప్రసాదం అయితే తీసుకున్నాం. ఫైనల్ గా ప్రసాదం వచ్చేసి ఇదైతే ఇచ్చారు, ఫ్రూట్ సలాడ్ మిక్స్, కింద స్వీట్ అయితే ఇచ్చారు. ఇంకా అలా డాన్స్ స్టార్ట్ అయిపోగానే ఇంకా మా ఫ్రెండ్స్ నేనైతే పరిగెట్టాం. ఇంకా టేబుల్ పైకి ఎక్కి మరి రికార్డ్ చేయడానికి అయితే వెళ్ళాం. ఈ ప్రసాదం వాళ్ళలో పడి ఇంకా అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ లో అయితే మిస్ అయిపోయాం. ఇంకేం చేయలేక మిగతా పర్ఫార్మెన్స్ లో అయితే చూస్తున్నాం. सभी लोग इधर ఫైనల్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని చూసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది దేవుడిని దండం పెట్టుకోవడం మర్చిపోయాని. వచ్చిన మంది తప్ప అన్ని పనులు చేసుకుంటూ అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఫైనల్ గా అక్కడికి వచ్చేసి దేవుడిని అయితే దండం పెట్టుకున్నాం. ఇయర్ అంతా బాగా జరగాలి, అందరు బాగుండాలని చెప్పి కోరుకుని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాం. ఇప్పటికే ఇంటం అయితే దాటేసింది, ఇంకా హాస్టల్ గా అయితే వెళ్ళాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్.